Morning students. Before classes discussion HTML hyperlinks. ఒక హైపర్ లింక్ ఎలా క్రియేట్ చేస్తాము అన్న దాని గురించి మనం బిఫోర్ క్లాసెస్ లో మనం ఏం చేసామంటే డిస్కస్ అనేది మనం చేసుకున్నాం. అయితే ఇప్పుడు ఫార్మ్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు మనం క్లాస్ ఏంటంటే వెబ్ టెక్నాలజీ 6th సెమిస్టర్. ఈ సెమిస్టర్ అనేది 6th సెమిస్టర్ వెబ్ టెక్నాలజీ చాప్టర్లో మనం డిస్కస్ అనేది మనం చేసుకుంటాం. HTML ఫార్మ్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినది ఏంటంటే HTML ఫార్మ్స్. ఒక ఫామ్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, మనం ఒక ఫామ్ అనేది మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఫామ్ అంటే ఏంటి చెప్పండి అసలు. మీకు బస్ అప్లికేషన్ ఇస్తారు, అదొక ఫామ్. ఆధార్ కార్డు అదొక ఫామ్. అప్డేట్ చేయాలి, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఏం చేస్తారంటే అప్డేట్ చేస్తారు. నెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు ఇంకేం అప్డేట్ చేస్తారు, మీరు అడ్రస్ ఇస్తారు, మీకు ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఫిల్అప్ చేయండి. ఫామ్ బట్టి మీకు ఆ ఫామ్ లో మీరు ఏదైతే రాయాలనుకున్నారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి, ఆ తర్వాత ఆన్లైన్ చేస్తామని చెప్పేసి అంటారు. అంటే నేను ఫామ్ మనం క్రియేట్ చేసుకుంటాం. ఎగ్జాంపుల్, మీరు ఈమెయిల్ చెక్ చేసుకుంటారు. ఈమెయిల్లో ఏముంటుంది, యూజర్ ఐడి పాస్వర్డ్. యూజర్ ఐడికి ఒక బాక్స్, పాస్వర్డ్కి ఒక బాక్స్ ఎంటర్ చేస్తారు. యూజర్ ఐడికి ఒక బాక్స్, పాస్వర్డ్ ఒక బాక్స్ ఎంటర్ చేసిన వెంటనే ఏమవుతుందంటే అందులో మీ డీటెయిల్స్ ఎంటర్ అవుతూ ఉంటుంది. అంటే ఏంటంటే ఫామ్ సబ్మిట్ బటన్ ఉంటుంది, ఫామ్. ఆ ఫామ్ ఫిల్అప్ చేయాలి. ఫామ్ ఇస్తేనే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఇన్స్టాల్ చేయన ఫామ్ పూర్తి చేయాలి. ఫామ్ పూర్తి చేయకుండా మీరు ఫేస్బుక్లో ఆటోమేటిక్గా ఏ సోషల్ నెట్వర్క్ కూడా మీకు డీటెయిల్స్ ఇవ్వకుండా వర్క్ అవ్వవు. ఆ విధంగా ఒక ఫామ్ మనం ఇప్పుడు HTML క్రియేట్ చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్. ఫామ్స్, ఫ్రేమ్స్ ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే HTML ఫార్మ్స్ అంటే ఏంటి అంటే, HTML మీన్స్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. బిఫోర్ క్లాస్ హైపర్ లింక్ చెప్పాను, ఒకసారి బిఫోర్ క్లాస్ చూడండి. HTML ఫార్మ్స్ లో క్లియర్ చెప్పాలంటే HTML ఫార్మ్స్ ఈజ్ యూజ్డ్ టు, ఈ ఫార్మ్స్ అనేవి ఎందుకు ఉపయోగపడుతున్నాయి, ఫార్మ్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం మనం అసలు అంటే, కలెక్ట్ యూజర్ ఇన్పుట్. The user input is most often sent to a server for processing. ఎవరికి వెళ్తుంది ఇది సర్వర్ అంటే ఏంటి. HTML ఫార్మ్స్ ఫామ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే కలెక్ట్ యూజర్ ఇన్పుట్, కలెక్ట్ చేసుకుంటుంది. యూజర్ ఇన్పుట్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ చెప్పాను. ఈమెయిల్ మీరు ఏం చేస్తారు చెప్పండి, ఈమెయిల్ యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. యూజర్ ఐడి ఇస్తారు కాబట్టి అది ఏంటంటే యూజర్ ఐడి అనేది ఫామ్ లో యూజర్ ఐడి ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది. మీ డీటెయిల్స్ ఇవ్వాలి కాబట్టి అక్కడ ఏమి ఇస్తున్నారు, మీరు ఇన్పుట్ ఇస్తారు. ఏమి ఇస్తారండి, యూజర్ అంటే ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళు ఏమి ఇస్తారు, ఇన్పుట్ అనే డీటెయిల్స్ ఇస్తున్నారు. ఇన్ఫర్మేషన్స్ అనేది పంపిస్తూ ఉంటున్నారు. ది యూజర్ ఇన్పుట్ ఈజ్ మస్ట్ ఆఫెన్ సెంట్ టు ఏ సర్వర్ ఫర్ ప్రాసెసింగ్. అప్పుడు ఏమవుతుంది, ఇన్పుట్ అనేది సర్వర్ లో ఎక్కడ కనెక్ట్ అయి ఉంటుంది. ఆ సర్వర్ మనకి ఉంటే కనుక, పేజ్ ఉంటే కనుక ఆ పేజ్ మనకి ఏమవుతుందంటే డిస్ప్లే అవుతుంది. అంటే చూడండి, యూజర్ బాక్స్ లో మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ కొట్టగానే అక్కడ సర్వర్ కనెక్ట్ అయ్యి ఆ సర్వర్ లో ఉన్న డీటెయిల్స్ ఉన్నా కదా చూసి చెక్ చేసుకుంటారు. బ్రౌజర్ అయిన తర్వాత మనకి ఏమవుతుందంటే డిస్ప్లే అవుతుంది. ఏమవుతుందంటే ఇది డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా మనం డిస్కస్ చేసుకోవచ్చు. అంటే క్లియర్ చెప్పాలంటే ఫార్మ్స్ అంటే ఏంటంటే, సార్ ఫార్మ్స్ అంటే ఏం లేదండి. ఫార్మ్స్ మీన్స్ in HTML forms used to collect user input. The user input must often sent to a server for processing. అంటే సర్వర్ కనెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వర్ అంటే ఏంటనుకుంటారు మీరు, ఫేస్బుక్ లో మనకి ఎవరైనా సరే మనకి రిక్వెస్ట్ పంపినప్పుడు ఆ రిక్వెస్ట్ లో మన మీద పేరు ఉంటాయి. కరెక్ట్గా అదే దానికి ఎలా అవుతుంది, ఫస్ట్ నుంచి అక్కడ ఎవరి చేసి సర్వర్ మెయింటైన్ చేస్తుంది. ఆ సర్వర్ లో ఏమవుతుందంటే ఏంటి, మనకి డీటెయిల్స్ అనేవి ఏమవుతుందంటే స్టోర్ అయ్యి ఎవరికైతే పంపాలో వాళ్ళకైతే రిక్వెస్ట్ పంపాలి, ఎవరికైతే దానికి యాక్సెప్ట్ పంపాలో అన్ని కూడా సర్వర్ చూసుకుంటుంది.
అసలు దీనికి ట్యాగ్ ఎలా రాస్తారంటే ఫామ్ ఎలిమెంట్స్ ఫామ్ మనం ఏం చేస్తామంటే మళ్ళీ క్లోజ్ చేస్తాం. ఫామ్ అంటే ఏదైనా రాసుకోవచ్చు. ఈ విధంగా ఫామ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. ది ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్. ఓకే, ఏ రకంగా చెప్పాలంటే ఒక కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇన్పుట్ ఎలిమెంట్స్ అంటే సచ్ యాజ్ ఎలాంటి ఉంటాయి? సచ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్స్. టెక్స్ట్ ఫీల్డ్స్ అంటే చెక్ బాక్సెస్, చూడండి ఒకసారి రేడియో బటన్స్ అండ్ ఎక్స్ట్రా కింద చూడండి ఒకసారి డిస్కస్ మీకు ఎగ్జాంపుల్స్ అని చెప్పి కింద ఉంటాయి. అవుట్పుట్ కింద చూడండి ఒకసారి. అవుట్పుట్ కింద అక్కడ మనకి ఏమవుతుందంటే రేడియో బటన్ చూసే రేడియో బటన్ అంటే ఆ బటన్స్ ద్వారా మనం క్లిక్ చేసుకోవచ్చు. చూడండి ఒక అప్లికేషన్ ఫామ్ లో మీ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ టిక్ పెట్టిందంటారు, చిక్ బాక్స్ రూపంలో ఉంటుంది. తర్వాత రేడియో బటన్ డాట్ పెట్టమంటే డాట్ బటన్ ఉంటుంది. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు చాలా మంది మీరు గమనించారో లేదో, మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో ఏముంటుందంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ లో క్వశ్చన్ ఇచ్చిన తర్వాత మనకు ఆప్షన్స్ ఇస్తారు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఆన్లైన్ ఎగ్జామ్స్ లో సిపిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా మనం చూసినట్లయితే అక్కడ రేడియో బటన్స్ ఉంటాయి. ఆ రేడియో బటన్స్ మనం ఏదైతే రౌండ్ గా ఉండి అక్కడ క్లిక్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా అది కరెక్ట్ ఆన్సర్ టిక్ పెట్టి గ్రీన్ ఈ విధంగా టిక్ పెట్టుకుంటే అక్కడ ఏంటనేది రేడియో బటన్, ఆ బటన్ పెట్టచ్చు. లేదంటే చెక్ బాక్సెస్, ఆ బాక్స్ ఎలా క్రియేట్ చేయాలి. లేదంటే సబ్మిట్ బటన్ చెప్పింది కదండి, ఒక ఫామ్ లో ఏముంటాయని చెప్పాను. ఫామ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఈమెయిల్ ఉందనుకోండి, ఈమెయిల్ అంటే ఖచ్చితంగా ఏమంటే చెప్పండి. ఈమెయిల్ లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ చూసేసి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా ఫామ్ అడుగుతుంది. ఫామ్ పూర్తి చేయాలి. ఆ ఫామ్ క్రియేట్ చేయాలంటే HTML లో ఏ విధంగా క్రియేట్ చేసుకుంటామో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం అండి. అయితే HTML లో డిఫరెంట్ స్టైల్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఇందులో ముఖ్యంగా సచ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ అండ్ ఎక్స్ట్రా అండ్ ఈటీసీ. ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఉంటాయండి, అయ్యే కాదండి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాను రేడియో బటన్, చెక్ బాక్సెస్, సబ్మిట్ బటన్స్ ఉంటాయండి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే మనం క్లాస్ ని ఫాలో అవ్వచ్చు. అయితే ఫార్మ్స్ లో an HTML forms is a section document that contains interactive controls enabled to submit information to web server. ఏది చెప్పాలంటే ఒక వెబ్ సర్వర్ లో మన ఇచ్చిన డీటెయిల్స్ సబ్మిట్ చేసి సర్వర్ కి పంపిస్తుంది. సర్వర్ తర్వాత మన వెబ్ బ్రౌజర్ లో మనకి ఏమవుతుందంటే ఓపెన్ అవుతుంది. అదే ఇందులో HTML ఫార్మ్స్ కంట్రోల్స్ అని క్వశ్చన్ ఉంటుందండి, చాలా ఇంపార్టెంట్. HTML forms controls. There are different types of form controls that you can use to collect data using HTML form. HTML forms వచ్చేసరికి ఇందులో ఏమంటాయంటే డిఫరెంట్ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. HTML form controls ఏమంటాయంటే ఫస్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, చెక్ బాక్సెస్ కంట్రోల్స్, రేడియో బాక్స్ కంట్రోల్స్, సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, ఫైల్ సెలెక్ట్ బాక్సెస్, క్లిక్ బటన్స్, హైడెన్ కంట్రోల్స్. మొత్తం ఎన్ని ఉంటాయి చెప్పండి ఇందులో మనకి ఎన్ని ఉంటాయండి? టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, చెక్ బాక్సెస్ కంట్రోల్స్, రేడియో బటన్స్, సెలెక్ట్ బాక్సెస్ కంట్రోల్స్, ఫైల్ సెలెక్ట్ బాక్సెస్, క్లిక్ బటన్స్, హైడెన్ కంట్రోల్స్. మొత్తం ఇక్కడ 7 ఉంటాయండి. HTML ఫార్మ్స్ కంట్రోల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఈ ఫార్మ్ కంట్రోల్స్ లో మనకి ఇందులో టెక్స్ట్ ఇన్పుట్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని యొక్క డిస్క్రిప్షన్ ఏంటి, మళ్ళీ చెక్ బాక్సెస్ యొక్క యాట్రిబ్యూట్ అంటే ఏంటి, తర్వాత మళ్ళీ దాని డిస్క్రిప్షన్ ఏంటి, తర్వాత మీకు రేడియో బటన్స్ కంట్రోల్స్ అంటే ఏంటి, దాని యాట్రిబ్యూట్ ఏంటి, తర్వాత డిస్క్రిప్షన్స్ అంటే ఏంటో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటాం. అంటే యాక్చువల్గా ఇప్పుడు HTML ఫార్మ్స్ కంట్రోల్స్ లో మనకి టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్ ఉంటాయి, చెక్ బాక్సెస్ కంట్రోల్స్ ఉంటాయి, తర్వాత రేడియో బటన్స్ కంట్రోల్స్ ఉంటాయి, తర్వాత సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్ ఉంటాయి, ఫైల్ సెలెక్ట్ బాక్సెస్ ఉంటాయి, క్లిక్ బటన్స్ ఉంటాయి. క్లిక్ బటన్స్ అంటే సబ్మిట్ అండ్ రీసెట్ బటన్స్. సబ్మిట్ బటన్ చూసారు కింద, ఆ బటన్ పట్టండి. ఈ విధంగా కంట్రోల్స్ ఉంటాయి. ఈ కంట్రోల్స్ అన్నింటినీ కూడా ఫామ్ కి క్రియేట్ చేసుకుంటాం బటన్. చూడండి, సబ్మిట్ బటన్ రేడియో బటన్ పెడితే బాగుంటుందా? బాగోదు కదా. చెక్ బాక్స్ బటన్ సబ్మిట్ బటన్ పెడితే బాగుంటుందా? బాగోదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఐడి, యూజర్ నేమ్, సబ్మిట్ బటన్, అదో ఫామ్. ఈ విధంగా ఫామ్ ఇలా క్రియేట్ చేయాలి. క్రియేట్ చేయాలంటే మనం పేజ్ సెలెక్ట్ చేయాలి, దానికి కోడింగ్ రాయాలి. కోడింగ్ రాయాలంటే ఎలాగా అనేది మనం చేసుకుంటాం మరి. అయితే ఇక్కడ మనం ఎక్కడ వరకు వచ్చామండి? HTML ఫార్మ్స్ అంటే ఏంటి సార్ ఇది చెప్పాలంటే
ది ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్. ఇందులో ఫామ్ అనేటువంటి ఫామ్ లో చాలా డిస్కషన్ ఉంటుంది, చెప్పాను కదా నేను. ఏంటంటే టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్. ఫామ్ చూసుకోండి ఒకసారి. రేడియో బటన్ చూసారు, చెక్ బాక్స్ చూసారు, సబ్మిట్ అవుట్పుట్ కింద డిస్కస్ చేసుకున్నాం మనం. అయితే ఇప్పుడు ఇందులో మీకు తెలిసిన విషయం ఏంటంటే ఒక ఫామ్ అసలు ఏ విధంగా క్రియేట్ చేస్తారో ఒకసారి చూద్దాం. ఫామ్ ట్యాగ్ ఓన్లీ పూర్తిగా కోడింగ్ రాయలేదు. అంటే HTML స్టార్ట్ చేస్తాం, తర్వాత బాడీ స్టార్ట్ చేస్తాం, తర్వాత హెడ్ స్టార్ట్ చేస్తాం, తర్వాత బాడీ స్టార్ట్ చేస్తాం. హెడ్లో టైప్ చేసుకోవచ్చు, బాడీ తర్వాత బాడీ మనం క్లోజ్ చేస్తాం. ఆ బాడీ మధ్యలో కంటెంట్ చూసారండి, అంటే ఆ బాడీ మధ్యలో టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ సంబంధించిన కోడింగ్ రాస్తాం. ఆ బాడీ మధ్యలో మనకి మన హైపర్ లింక్ సంబంధించిన ప్రోగ్రామ్ అయితే హైపర్ లింక్ సంబంధించిన కోడింగ్ రాస్తాం. తర్వాత లిస్ట్ ఉందనుకోండి, తర్వాత మనం ఏంటంటే ఆ లిస్ట్ బాడీ మధ్యలో ఏదైతే ఉందో ఆ లిస్ట్ కి సంబంధించిన ప్రోగ్రామ్స్ మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది చేసుకుంటాము. ఈ విధంగా మనకి క్లాసెస్ అనేది అవైలబుల్ గా చెప్పుకుంటాం. ఇప్పుడు ఇందులో ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ అండ్ ఎక్స్ట్రా. ఫామ్ తీసుకున్నాం. అసలు ఫామ్స్ ఏముంటాయి? లేబుల్ ఫర్ ఎఫ్ ఫ్రేమ్. అంటే ఫామ్ లో మనకి ఏం కావాలంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రావాలి, ఆ రెండు బాక్సెస్ రావాలి. ఫస్ట్ నేమ్ వచ్చి బాక్సెస్ రావాలి, లాస్ట్ నేమ్ వచ్చి బాక్సెస్ రావాలి, అలా రావాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈమెయిల్కి వెళ్ళారు అనుకోండి, ఈమెయిల్లో మనం ఏం చేస్తాం చూడండి ఒకసారి. ఈమెయిల్లో మనకి ఏముంటుంది? ఫస్ట్ ఈమెయిల్ క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఉంటాయి. అక్కడ బాక్స్ మనం ఏం చేస్తాం? ఎంటర్ చేస్తాం. అవునండి, ఏమంటే చెప్పండి? ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ బాక్సెస్ రెండు రావాలి. ఆ రెండు బాక్సెస్ రావడం కోడింగ్ ఏ విధంగా రాయాలి? ఫస్ట్ సింపుల్ గా మాత్రమే ఓన్లీ లెర్నింగ్ స్టేజ్ వాళ్ళకి ఈ HTML అనేది ఉపయోగపడుతుంది. హై ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆల్రెడీ HTML గురించి తెలిసినట్లయితే అదే వాళ్ళకి చూడకుండా ప్రోగ్రామ్ అనేది రాసేస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఓన్లీ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి మాత్రమే HTML అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లెర్నింగ్ స్టేజ్ లో నేర్చుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది ఉపయోగపడుతుంది. బిఫోర్ వీడియోస్ కూడా చూడండి ఒకసారి, కంటెంట్ ఎలా ఉందో అది చెప్తున్నాను. ఇక్కడ మీకు ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ రెండు ఉన్నాయి. ఫస్ట్ నేమ్ లో లేబుల్ ఫర్ ఎఫ్ నేమ్, ఫస్ట్ నేమ్. ఆ లేబుల్ ఏం చేశారు? క్లోజ్ చేసేసారు. లేబుల్ ఫర్ లేబుల్ ఒక లేబుల్ రావాలి. ఫర్ ఎఫ్ నేమ్ మీన్స్ ఫస్ట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఆ లేబుల్ మనం ఏం చేసామంటే బిఆర్ ని క్లోజ్ చేసాం. అంటే ఒక బాక్స్ ఒక ఫస్ట్ నేమ్ అనే పదం రావడానికి అక్కడ పైన ఫస్ట్ నేమ్ అని రావడానికి మనం ఏం చేస్తాం? అక్కడ లేబుల్ ఫర్ ఎఫ్ నేమ్ డబుల్ కొటేషన్ లో క్లోజ్ చేయాలి. ఫస్ట్ నేమ్ కాలన్ అనేది, ఫస్ట్ నేమ్ కాలన్. తర్వాత లేబుల్ ఏం చేసామంటే మనం క్లోజ్ చేసాం. తర్వాత అక్కడ మళ్ళీ బిఆర్ రాయాలి. ఖచ్చితంగా బిఆర్ అనే ట్యాగ్ యూజ్ చేయడం కంటిన్యూషన్ అయిపోతుంది అది. అందుకని ఏంటంటే ఆ బిఆర్ అనేది మనం ఏం చేస్తాం అంటే క్లోజ్ చేస్తాం. బిఆర్ అనేది బిఆర్ ట్యాగ్ ఈజ్ ఇన్సర్ట్ ఏ సింగిల్ లైన్ బ్రేక్. ఆ బిఆర్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సింగిల్ లైన్ బ్రేక్ కనుక అది మనకి ఉపయోగపడుతుంది. అందుకని ఖచ్చితంగా మీరు ఫ్రేమ్స్ లో కానీ ఫార్మ్స్ లో కానీ ఒక లైన్ బ్రేక్ అవ్వాలంటే ఖచ్చితంగా బిఆర్ అని ఉపయోగించాలి. అందుకని బిఆర్ అనే ట్యాగ్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. మనం ప్రతిదీ కూడా ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ట్యాగ్స్ తెలిస్తేనే మనం HTML లో మనం ఫార్మ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదంటే మనం ట్యాగ్స్ తెలియకుండా ఫార్మ్ క్రియేట్ చేసుకోలేము. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైపర్ లింక్ ఏ ట్యాగ్ ఉపయోగించాం? ఏ ఉపయోగించాం. ఏ మీన్స్ యాంకర్ ట్యాగ్, HREF అని రాశారు. తర్వాత హైపర్ లింక్ రిఫరెన్సెస్ బిఆర్ ఇంకో ఉపయోగించారు. బిఆర్ అనేది బిఆర్ మీన్స్ బ్రేక్, లైన్ బ్రేక్. ఆ ట్యాగ్ చూడండి, బోర్డు మీద చూడండి ఒకసారి. బిఆర్ ఇంకో బిఆర్ ట్యాగ్ ఇన్సర్ట్ చేసి సింగిల్ లైన్ బ్రేక్. ఈ విధంగా సింగిల్ లైన్ బ్రేక్ అనేది మనం ఏం చేసామంటే ఆ సింగిల్ లైన్ బ్రేక్ అనేది మనం క్లోజ్ చేయడం జరిగింది. అంటే లేబుల్ ఫర్ ఎఫ్ నేమ్ డబుల్ కొటేషన్. మీరు నోట్ ప్యాడ్ లో టైప్ చేస్తే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. లేబుల్ ఫర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ మీన్స్ ఫస్ట్ నేమ్. మళ్ళీ ఆ ఫస్ట్ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓన్లీ ఫస్ట్ నేమ్ అనే పదం వర్డ్ టెక్స్ట్ వస్తుంది అంతే. ఈ విధంగా ఆ ఫ్రేమ్ లేబుల్ మనం ఏం చేసామంటే మళ్ళీ స్లాష్ లేబుల్, ఆ లేబుల్ మనం ఏం చేసాం? క్లోజ్ చేసాం. అంటే బిఆర్ క్లోజ్ చేసి అక్కడితో లైన్ ఎండింగ్ అయిపోవాలి. అంటే బిఆర్ క్లోజ్ అయిపోయి లైన్ బ్రేక్ అయిపోయింది మనకి. అది ఫస్ట్ నేమ్. అదేవిధంగా ఇప్పుడు
మనం ఏం చేసామంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ వచ్చింది, మరి దానికి సంబంధించిన బాక్స్ రావాలి కదా. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్లో మీరు ఈమెయిల్ క్రియేట్ చేయాలనుకుంటే ఫస్ట్ నేమ్ పక్కన బాక్స్ ఉంటుంది. ఫస్ట్ నేమ్ మన రాసి పక్కన బాక్స్ ఉంది. ఫస్ట్ నేమ్ మన బాక్స్ రాసినప్పుడు మరి ఆ బాక్స్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వాలి కదా. మరి ఆ బాక్స్ డీటెయిల్స్ ఎంటర్ అవ్వాలి కదా టైప్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ టైప్ చేయడానికి సంబంధించిన కోడింగ్ కింద రాసింది ఇన్పుట్ టైప్. ఏ టైప్ ఇస్తున్నా? ఇన్పుట్ ఇస్తున్నాం కదా. మరి ఆ లేబుల్లో ఏమి ఇస్తున్నాం? ఇన్పుట్ ఇస్తున్నాం. ఇన్పుట్ టైప్ is equal to text, is equal to text. ఏం చేయాలి? టెక్స్ట్ ఏం చేసాం? క్లోజ్ చేసాం. ఐడి అక్కడ ఏమి ఇస్తామండి? ఐడి ఇస్తాం. అంటే అక్కడ ఐడి అని అర్థం. ఎఫ్ నేమ్ దేనికి సంబంధించిన ఐడి? ఇది టెక్స్ట్ సంబంధించిన ఐడి. ఎలా ఇస్తున్నారు? ఫస్ట్ నేమ్, ఆ నేమ్ ఎలా ఉండాలి? టెక్స్ట్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి ముందు బ్రాకెట్ ఓపెన్ చేసి ఇన్పుట్ టైప్ is equal to input type is equal to text. టెక్స్ట్ ని ఏం చేయాలంటే క్లోజ్ చేసాం. అదే ఉందండి, టెక్స్ట్ ని ఏం చేసాం? క్లోజ్ చేసాం. క్లోజ్ చేసిన తర్వాత ఐడి ఏముందండి? ఇన్పుట్ టైప్ అనేది స్పేస్ ఇవ్వాలి ఖచ్చితంగా. లేబుల్ అనేది కూడా స్పేస్ ఇవ్వాలి. లేబుల్ స్పేస్ ఫర్ is equal to డబుల్ కొటేషన్ లో ఎఫ్ నేమ్ డబుల్ కొటేషన్ క్లోజ్ చేసి అది మనం క్లోజ్ చేయాలి. ఫస్ట్ నేమ్ లేబుల్, ఆ లేబుల్ క్లోజ్ చేసిన తర్వాత బిఆర్ అంటే ట్యాగ్ ఇన్సర్ట్ చేసి సింగిల్ లైన్ బ్రేక్. ఇన్పుట్ టైప్ ఇప్పుడు మనం ఫస్ట్ నేమ్ అనేది వచ్చింది, అయితే మనకి అందులో డీటెయిల్స్ ఎంటర్ అవ్వాలి కాబట్టి బాక్స్ క్రియేట్ అయ్యి ఆ బాక్స్ లో మనం ఇన్పుట్ ఎంటర్ అవ్వాలి కాబట్టి ఇన్పుట్ స్పేస్ టైప్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ క్లోజ్ చేస్తాం. ఐడి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, ఆ డబుల్ కొటేషన్ క్లోజ్ చేస్తాం. మీరు నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ డబుల్ క్లోజ్ చేస్తాం. తర్వాత బిఆర్ అంటే బ్రేక్ అక్కడికి. అప్పుడు మీకు ఆ ఫస్ట్ నేమ్ సంబంధించింది లేబుల్ రావడానికి, తర్వాత ఇన్పుట్ టైప్ ఏ టైప్ ఆఫ్ ఇస్తున్నామో కూడా చెప్పడానికి అక్కడికి మీకు 2 లైన్లకి ఆ ఫస్ట్ నేమ్ కి తర్వాత కింద బాక్స్ కి వచ్చి చూసారండి. అది కోడింగ్. మీరు ఎగ్జిక్యూట్ చేయండి ఒకసారి. కాకపోతే మీరు అనుమానం వస్తే కనుక మనకి HTML ట్యూటోరియల్స్ ఇంకా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి HTML సంబంధించింది. ఒక్కొక్క మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ప్రోగ్రామ్ అంతా రాయకుండా అసలు ఫామ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఆ ఫామ్ సంబంధించిన ఐడి ఏ విధంగా రాయాలి అనేది మనం తెలుసుకోవచ్చు అన్నమాట. అందుకనే లేబుల్ ఫర్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్ ఫస్ట్ నేమ్ లేబుల్ బిఆర్. ఓకేనండి, అది ఫస్ట్ నేమ్ సంబంధించింది. అది ఏ టైప్ ఆఫ్ సంబంధించింది కూడా కింద చెప్పాలి. అప్పుడు మీకు ఫస్ట్ నేమ్ ప్లస్ బాక్స్ అనేది కూడా క్రియేట్ అవుతుంది. అందులో ఎంటర్ చేయడానికి మనం సర్వర్ కనెక్ట్ చేయలేదు కాబట్టి అది ఓన్లీ టైప్ మాత్రమే అవుతుంది. సర్వర్కి అయితే కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే మన సర్వర్ కనెక్ట్ చేస్తారు, ఓన్లీ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తాం. ఆ పేజ్ మనకు సంబంధించిన ఒక ట్యాగ్ ఒకటి మనం ట్యాగ్ సంబంధించిన ట్యాగ్స్ మాత్రమే రాసుకుని ఆ ఫామ్ ఎలా క్రియేట్ అవుతుంది, ఆ ఫామ్ లో ఫస్ట్ నువ్వు ఏం చేయాలనుకున్నావు, ఫస్ట్ నేమ్ అంటే ఏంటి అంటే నువ్వు అనేది తెలుసుకున్నావు. తర్వాత లేబుల్ ఫర్ లాస్ట్ నేమ్ ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్ కాలన్, ఆ లేబుల్ ఏం చేశారంటే క్లోజ్ చేశారు, బిఆర్ క్లోజ్ అయ్యారు. ఇన్పుట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు టెక్స్ట్, టెక్స్ట్ డౌన్లోడ్ క్లోజ్ చేశారు. ఐడి ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్, ఐడి ఇజ్ ఈక్వల్ టు లాస్ట్ నేమ్. తర్వాత ఆ నేమ్ ఏమైందంటే లాస్ట్ నేమ్ ఏం చేశారంటే క్లోజ్ చేశారు. లాస్ట్ నేమ్ ఏం చేశారంటే క్లోజ్ చేశారు. తర్వాత ఫామ్ ఏమైందంటే ఆ ఫామ్ మనం క్లోజ్ చేసాం. అంతే. ఏంటంటే ఒక ఫామ్ క్రియేట్ చేయడానికి సింప్లీ మెథడ్. మీకు అర్థం అవడం కోసం 2 లైన్లు ఒక ఫస్ట్ నేమ్ ఎలా క్రియేట్ అవుతుంది, మళ్ళీ లాస్ట్ నేమ్ ఏ విధంగా క్రియేట్ అవుతుంది, ఆ శాంపుల్ డిస్ప్లే అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో దానికి సంబంధించింది మాత్రమే. అసలు ఫామ్ లో బాక్స్ ఎలా క్రియేట్ అవుతుంది అన్న సంబంధించిన దానికి మాత్రమే నేను ఈ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా ఎక్స్ప్లెనేషన్ చేసిన ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఏ ఫీల్డ్ టెక్స్ట్ ఫీల్డ్ అయితే టెక్స్ట్ ఫీల్డ్ దానికి ఐడి లాస్ట్ నేమ్ ఈజ్ లాస్ట్ నేమ్ ఫామ్ కూడా క్లోజ్ చేస్తాం. ఇది మనకి అవుట్పుట్ ఏమవుతుందంటే ఏమన్నా అందులో ఫస్ట్ నేమ్ ఉంటుంది, బాక్స్ ఎంటర్ చేస్తాం, తర్వాత లాస్ట్ నేమ్ ఉంటుంది, తర్వాత బాక్స్ క్లోజ్ చేస్తాం. ఈ విధంగా ప్రోగ్రామింగ్ అనేది మనం క్రియేట్ చేసుకుంటాం. ఇది ఫామ్స్.
సరే అయితే ఈ ఫార్మ్స్ లో ముందే చెప్తాను. ఈ ఫార్మ్స్ లో వచ్చేసరికి మీకు మెటీరియల్ కావాల్సిందే. మెటీరియల్స్ ఆర్ అవైలబుల్ ఇన్ డిగ్రీ కాలేజెస్, ఎస్వి డిగ్రీ కాలేజ్, కాంటాక్ట్ ప్రిన్సిపాల్ సార్ ఆఫీస్. అయితే ఓన్లీ మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నాం ఒక ఫామ్ ఎలా క్రియేట్ అవుతుందని ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మనం థియరీ పార్ట్ ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. థియరీ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే రేపు పొద్దున మీకు ఒకసారి ప్రాజెక్ట్ మీద ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇవన్నీ సెట్ చేయాలి. ఓకే చూడండి ఒకసారి మీరు ఓన్లీ ఫామ్ ఎలా క్రియేట్ అవుతుంది అనడానికి మాత్రమే మీకు ఓన్లీ కోడింగ్ ఎలా రాయాలి, ఒక లైన్ ట్యాగ్ రాస్తే ఏ విధంగా డిస్ప్లే అవుతుంది అవుట్పుట్ అనేది కాన్సెప్ట్ మాత్రమే మీకు చెప్పడం అనేది జరుగుతుంది. అయితే HTML ఫార్మ్స్ కంట్రోల్స్ లో మనం చాలా ఉపయోగిస్తాం. ఇప్పుడు వరకు మనం ఓన్లీ ఉపయోగించాం, లేబుల్స్ ఉపయోగించాం, అలాగే ఇప్పుడు రేడియో బటన్స్ ఉపయోగించుకోవచ్చు, అలాగే మనం చెక్ బాక్స్ ఉపయోగించవచ్చు, అలాగే మనం సబ్మిట్ బటన్ ఉపయోగించుకోవచ్చు. అక్కడ అందులో చెప్పవచ్చు ఒకసారి ది ఫార్మ్ ఎలిమెంట్ ఈస్ ఏ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ సచ్ యాస్ టెక్స్ట్ ఫీల్డ్స్, చెక్ బాక్సెస్, రేడియో బటన్స్ అని చూసారా, రేడియో బటన్స్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే చెక్ బాక్సెస్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు, లేదంటే సబ్మిటెడ్ ఆప్షన్స్ మనం ఏం చేయొచ్చండి ఆప్షన్స్ అనేవి మనం పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఫార్మ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అయితే HTML ఫార్మ్స్ కంట్రోల్స్ చాలా ఉంటాయండి. మీకు ఎగ్జామ్స్ ఎక్కువ ఏమంటారంటే ఎక్స్ప్లెయిన్ అప్పుడు HTML ఫార్మ్ కంట్రోల్స్ అన్నది అనుకోండి. కంట్రోల్స్ వచ్చేసరికి మీకు 7 ఉంటాయండి. రాసుకోండి. ఫస్ట్ టెక్స్ట్ ఇన్పుట్ కంట్రోల్స్, సెకండ్ చెక్ బాక్సెస్ కంట్రోల్స్, థర్డ్ రేడియో బాక్స్ కంట్రోల్స్, ఫోర్త్ సెలెక్ట్ బాక్స్ కంట్రోల్స్, ఫిఫ్త్ ఫైల్ సెలెక్ట్ బాక్సెస్, సిక్స్త్ క్లికబుల్ బటన్స్ అంటే సబ్మిట్ బటన్, రీసెట్ బటన్ కూడా పెట్టుకోవచ్చు. రీసెట్ బటన్స్ అంటే చూడండి రీసెట్ కొడతారు, దానికి సంబంధించిన రీసెట్ బటన్ కూడా ఉంటుంది. తర్వాత హిడెన్ కంట్రోల్స్, ఈ విధంగా HTML ఫార్మ్స్ కంట్రోల్స్ మొత్తం 7 ఉంటాయి. ఆ 7 కూడా చదివితేనే ఈ ఫార్మ్స్ ఈ టైపు నేమ్, వాల్యూ, సైజ్, మాక్సిమం ఎంత ఉండాలి, దాని డిస్క్రిప్షన్ ఎంత ఉండాలి, రేడియో బటన్స్ యొక్క డిస్క్రిప్షన్స్ ఎలా ఉండాలి, రేడియో బటన్స్ యొక్క అట్రిబ్యూట్ ఏ విధంగా ఉంటుంది, చెక్ బాక్సెస్ యొక్క అట్రిబ్యూట్ ఏ విధంగా ఉంటుంది, చెక్ బాక్సెస్ యొక్క డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది, సెలెక్ట్ బాక్సెస్ యొక్క కంట్రోల్స్ యొక్క అట్రిబ్యూట్ ఏ విధంగా, డిస్క్రిప్షన్ ఏ విధంగా ఉంటుంది, అది మనం ఒకసారి టైప్స్ ఆఫ్ ఇందులో చాలా టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ మనం అన్ని కూడా మనం ఏం చేస్తామంటే డిస్కస్ అనేది మనం చేసుకుంటాం. ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామింగ్ అనేది రాసుకుంటాం. మనకి ఇన్పుట్ టైప్ కూడా చూసారండి, ఇన్పుట్ టైప్ అని చూసారు కదా. ఇన్పుట్ టైప్ అనేది ఐడి ఫార్ములా కాబట్టి ఐడికి సంబంధించిన ఫస్ట్ నేమ్ యొక్క టెక్స్ట్ ఐడి ఇన్పుట్ టైప్ కాబట్టి ఆ బాక్స్ అనేది మనకి క్రియేట్ అయ్యింది. ఒకసారి చూడండి, ఏదైనా వస్తే కనుక మనం ఒకసారి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తే అడ్రస్ వస్తే కనుక మళ్ళీ దాన్ని మోడిఫికేషన్ చేసుకుని జస్ట్ ఏంటంటే ఓన్లీ ఇంట్రడక్షన్ HTML ఫార్మ్స్, తర్వాత మనం దీని గురించి మనం ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ ఒకసారి బోర్డు మీద రాసి కూడా మనం ఎక్స్ప్లెనేషన్స్ అనేది చేసుకుంటాం. ఇలా చాలా మందికి చాలా టైప్స్ ఉన్నాయి. ఈ టైప్స్ అన్ని కూడా చెప్పుకుందామని మనం ఇంకా డిస్కస్ చేసుకోవచ్చు. ఈ విధంగా క్లాస్ మనం ఎండింగ్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్ లో ఫార్మ్స్ ఇంకా ఎటువంటి టైప్స్ ఉన్నాయి, ఆ ఫార్మ్స్ ఏ విధంగా మనకి ప్రోగ్రామింగ్ ఏ విధంగా ఉంటుందో ఇంకా డీటెయిల్ గా నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్. మీరందరూ కూడా ఈ ఇంట్రడక్షన్స్ అనేది క్లియర్గా అర్థమైందని అనుకున్నాను. నెక్స్ట్ క్లాస్ లో మన ఫార్మ్స్ ఇంకా ఏ విధంగా క్రియేట్ చేయాలి ఒకసారి మరి మనం డిస్కస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ స్టూడెంట్స్.